మామూలు ప్యాకెట్ వస్తే పారేస్తారండి. ప్యాకెట్లు వస్తాయి. అదే ప్యాకెట్ పేరేంటి? ప్రసాద్ బ్రో చుట్టుపక్కల చూడు ఒకసారి ఏమన్నా సరే ఇది ఒక వాటర్ బకెట్లో వాటర్ అని పోద్దాం. పింక్ కలర్ వస్తుంది చూద్దాం. కలర్స్ మారుతాయి. సరే సుగంధ కలిపితే వాటర్ పింక్ అవుతాయంట. ఇదే సుగంధం వాటర్లో కలుపుతాం. ఇదే పింక్ వస్తుందిలే చూద్దాం. ఆరెంజ్ వచ్చింది కదా. అది కలర్స్ ఉంటాయండి. ఒక దాంట్లో సుగంధ ఇదే కలర్ ఉంటుందండి. వేరే కలర్ ఎందుకు ఉంటుంది? సుగంధలో పింక్ ఆరెంజ్ ఎక్కడ ఉండవు. కంపెనీ దాంట్లో ఇంకొంచెం డైట్ కలుపు. ఇంకా ఏంటంటే దాంట్లో కలర్స్ ఉంటాయి, వెరైటీ కలర్స్ ఉంటాయి. సుగంధ ఎంత మంచి స్మెల్ వస్తుంది. అది స్మెల్ చూడండి ఎట్లా వస్తుందో. అందులో కలపండి. కోసినాక ఏదైతే గార వచ్చిందో ఆ గార సుగంధ కలపరన్న. సుగంధ ఎందుకు మీరు అన్న కూల్ డ్రింక్ లో వాటి కలుపుతారు. ఇది చూడు, ఇది సుగంధ మామిడిది. మామిడి ఫ్లేవర్ ఏదో ఉంది. అరటి పండు ఉంది. అది కెమికల్ స్మెల్ వస్తుంది. ఇందులో ఏదైతే మీరు చూస్తుందో ఇది చాలా కెమికల్ స్మెల్ వస్తుంది మీకు. ఇగో ఇందులో ఏం కలిపారు అంటున్నా. చూడండి వాసన కెమికలే వస్తుంది. ఆ సుగంధ ఎంత స్మెల్ వస్తుంది, ఇది కెమికల్ స్మెల్ వస్తుంది. పింక్ కలర్లో ఒక్కొక్క కలర్ ఉంటాయి. మాకు ఏంటంటే మేము న్యాచురల్గా మాకు మార్కెట్ నుంచి వచ్చేస్తాయి డైరెక్ట్గా. ఇందులో సుగంధ కలుపుతారా? ఇందులో ఏం కలుపుతారు చెప్పాను. మరి మంచి నీళ్ళే అంటున్నావు. సుగంధ కలుపుతారా? మరి ఏం కలుపుతారు? మాకు డైరెక్ట్ అయితే మార్కెట్ నుంచి వస్తాయి. ఇవా అవి కాదు వాటర్ మేము పెడితే పోకుండా దాని మీద ఏదైనా డస్ట్ ఉన్నా పోవడానికి. ఇప్పుడు సింపుల్ గా మగ్గ పెట్టాలంటే ఊర్లలో రూమ్లలో పెట్టి పొగ పెడితే కానీ మగ్గవు. కార్బెట్ పెడితే కానీ పండమంటారు. కొంతమంది కార్బెట్ పెడతారు. మరి మీరు ఇంత సింపుల్ గా ఇంత చలికాలంలో బయట మంచు కురిసే ప్లేస్ లో పట్టక పెడితే ఎలా పండుతాయి అన్న? ఇంత చలికాలం మంచు కురిసే ప్లేస్ లో రేపు మధ్యాహ్నం వీటిపై ఏం స్ప్రే చేస్తే మరి ఇవి ఇలా గ్లాస్గా మెరుస్తూ ఉన్నాయి. ఎలాంటి స్ప్రే చేస్తే, ఎలాంటి వ్యాక్స్ పెడితే ఇంత షైనింగ్ వస్తున్నాయో మీరే అర్థం చేసుకోవాలి. కనిపిస్తుంది మీ కెమెరాలు చూస్తున్నాం. అంత గ్లాసీ లుక్ ఉందో, షైనింగ్ తెలకు వజ్రంలా మెరుస్తాం. మరి ఒక పండు వజ్రంలా మెరుస్తుందంటే దాని మీద ఒక వ్యాక్స్ కోటింగ్ కానీ ఇంకేదైనా కావచ్చు. మరి ఇలా చిన్నవి మనం సాధారణంగా రోడ్ల మీద అమ్ముతూ ఉంటారు. ఇవి ఒకలాగా కనపడుతున్నాయి చూడండి. ఇవి షైనింగ్ కనపడట్లేదు. ఒక్కొక్కటి అవి బాక్స్లో ఏవైతే చూసాం అవి షైనింగ్ ఉన్నాయి. ఇవి షైనింగ్ కనపడట్లేదు. మరి ఒక్కొక్కటి బాటిల్లో ఏవైతే హై ప్రైస్ చూస్తానో అవన్నీ కూడా షైనింగ్ కనిపిస్తూ ఉన్నాయి. పండ్లన్నీ కూడా. మరొక మెరిసిపోయే వజ్రాన్ని మీకు చూపిస్తా. మెరుస్తుందా? ఒక గ్లాసులు ఒక రిఫ్లెక్షన్ వస్తుంది. ఒక పండ్లకి రిఫ్లెక్షన్ ఉంది. పండ్లకి రిఫ్లెక్షన్ ఉందంటే దానికి అర్థం దీనిపైన ఒక వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది.